హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఆంధ్రాలో ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈరోజు సెలవు దినం కావడం వల్ల అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ప్రజలందరూ హాయిగా కూర్చొని అందరూ టీవీల్లో యూట్యూబ్ ఛానల్లో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఈ కాలేజీల సెర్చ్లో కూడా పేరెంట్స్ రేపటి నుంచి వాళ్ళు ప్రయాణానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు. తెలంగాణలో అయితే ఎంసెట్ ర్యాంక్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఆంధ్రాలో రేపు లేదా ఎల్లుండిలో ఎంసెట్ ర్యాంక్స్ అనేది వస్తాయి. మాకు మంచి కాలేజీ, ఒక డిసిప్లైన్ ఉన్నటువంటి కాలేజ్, ఒక మంచి మోటివ్తో పెట్టబడినటువంటి కాలేజ్, ఒక మంచి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి కాలేజ్, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఒక 15 లక్షలు బడ్జెట్ ఎవరైతే పెట్టుకోగలరో వాళ్ళకి హైదరాబాదులో ది బెస్ట్ కాలేజ్. ఫుడ్డు, హాస్టల్, కాలేజ్, డొనేషన్ అన్నీ కలుపుకుంటే ఒక 15 లక్షల నుంచి 15 లక్షల రూపాయల్లో మీకు కంఫర్టబుల్గా అయిపోగలిగేటువంటి కాలేజ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ ఎక్కడుంది, దీని ప్రత్యేకతలు ఏంటి అనేది మనం చూసినప్పుడు ఇది కీసరా అనేటువంటి ఒక ప్రాంతంలో ఉందండి, హైదరాబాద్లో ఉంది. ఇది పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్, డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. క్యాంపస్ లోపలే మీకు బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అందుబాటులో ఉంది. 350 బాయ్స్ హాస్టల్, 350 మందికి గర్ల్స్ హాస్టల్ ఇందులో అందుబాటులో ఉంది. ఎవరైతే ఈ కాలేజీ యొక్క విజనరీ లేకపోతే చైర్మన్ గారు ఉన్నారో ఈయన పేరు రవీందర్ రెడ్డి గారు, ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన మన నెల్లూరు ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా కాలం పాటు డిఎస్పీగా వర్క్ చేశారు, ఎస్పీగా కూడా పనిచేశారు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ సమాజానికి తిరిగి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టబడినటువంటి కాలేజ్. దాదాపు 35 ఎకరాల క్యాంపసు, సువిశాలమైనటువంటి క్యాంపసు, అద్భుతమైనటువంటి గ్రీనరీ. మీకు ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం క్యాంపస్లో కనిపిస్తుంది. అదేవిధంగా మీకు కాలేజీ ల్యాబ్స్ అని కానీ, మీకు ఫ్యాకల్టీ కూడా ఇక్కడ తీసుకున్నప్పుడు అందరూ కూడా పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారండి. దాదాపు 95% ఫ్యాకల్టీ అందరూ కూడా పిహెచ్డి డాక్టరేట్స్ని తీసుకొచ్చి పెట్టారు రవీంద్ర రెడ్డి సార్. మోరోవరు చాలా కాలేజీల్లో అట్రిషన్ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాకల్టీ వచ్చిందంటే పిల్లవాడిని తీర్చిదిద్దడం అనే గమనంలో రవీందర్ రెడ్డి సార్ యొక్క మార్గదర్శకత్వంలో వీళ్ళు చాలా స్టేబుల్గా, అంటే ఉదాహరణకి నేను ఎప్పుడు సిబిఐటి గురించి చెప్తూ ఉంటాను. సిబిఐటిలో అటెండర్ కూడా తీసారనమాట. 20-30 ఏళ్ళ పాటు గవర్నమెంట్ జాబ్ లెక్క ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. ఫ్యాకల్టీకి సరైనటువంటి శాలరీస్, అంటే ఒక 7th పే ఇవ్వటం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచి విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థ. యాక్చువల్గా సిఎంఆర్ అనుకోండి, ఎంఎల్ఆర్ అనుకోండి, ఇవన్నీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండటం, క్యాంపెయిన్ అనేది, మార్కెటింగ్ అనేది ఎక్కువ నడుస్తుంది అనమాట. గీతాంజలి ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా పెద్ద మార్కెటింగ్ అనేది చేయరు. వీళ్ళు ప్రశాంతంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు, పిల్లల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన తీరు, ఇప్పుడు ఉదాహరణకి ఈసీలో తీసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కానీ, అదేవిధంగా వీళ్ళు మెకానికల్లో కానీ, సివిల్లో కానీ, ట్రిబ్లీలో కానీ, ఈవెన్ సిఎస్సిలో కూడా ఎన్నో హ్యాకథాన్స్లో వీళ్ళు పిల్లలు పార్టిసిపేట్ చేసి అనేక రకమైనటువంటి ప్రైజులు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇంత రెసిషన్ పీరియడ్లో కూడా రవీందర్ రెడ్డి సారు వాళ్ళ యొక్క ఆయన విజనరీ వల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా అన్ని కాన్క్లేవ్స్లో పార్టిసిపేట్ చేస్తూ మార్కెట్ అవసరాలని ఎప్పటికప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ తెచ్చుకుంటూ దానికి అవసరానికి అనుగుణంగా పిల్లల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో తెలంగాణలో హైదరాబాద్లో 15 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్ బడ్జెట్ పెట్టదలుచుకున్నటువంటి పేరెంట్స్కి గీతాంజలికి మించినటువంటి ఛాయిస్ లేదు. మరొకటి దీనికి పోటీలో కూడా లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ సిఎంఆర్ కే క్యాంపసు, లేకపోతే ఐఆర్ఈ క్యాంపసు, లేకపోతే ఎంఆర్ఈసీ క్యాంపసు, ఇవన్నీ కూడా ఈ 15 లక్షల బడ్జెట్లో ఉన్నాయి కదా, ఎందుకు మేము గీతాంజలిని చూజ్ చేసుకోవాలని నన్ను అడిగితే, ర్యాంకర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే. వీళ్ళ ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పినటువంటి సిఎంఆర్కే కానీ, లేకపోతే ఐఆర్ఈ కానీ, లేకపోతే ఎంఎల్ఆర్ కానీ, ఎంఆర్ఈసీ కానీ, ఇవన్నీ పొలిటికల్ అన్సర్టనిటీ ఉంది అక్కడ. అంటే మనకు రాజకీయాలతో సంబంధం లేదు, ఒక విద్యార్థిగా రాజకీయానికి సంబంధం లేదు. ఎప్పుడైతే బాస్ కరెక్ట్గా ఉంటాడో, ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పొలిటికల్గా వాళ్ళు సరైనటువంటి పరిస్థితుల్లో లేరు. కాలేజీలు తీసుకున్న అక్కడ సంస్థ పెద్దది అయిపోయేసరికి ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళు కూడా కాలేజీ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచిగా రన్ చేస్తున్నారు. కానీ
కంట్రోల్ లేకుండా 1,00,000 మంది పిల్లలు అయిపోయారు అక్కడ. దాదాపు 60,000 మంది పిల్లలు సీఎంఆర్, ఎంఎల్ఆర్ గ్రూప్స్లోనే ఉన్నారు. పిల్లల మీద కంట్రోల్ లేదు. కంట్రోల్ ఎప్పుడైతే తగ్గుతుందో రకరకాల వ్యక్తులు దాంట్లో చొరబడి వీళ్ళని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు పిల్లల్ని కూడా. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది, సరైన ఎన్విరాన్మెంట్ ఉంది. 100% ఎప్పటికప్పుడు పిల్లలు దురలవాట్ల విషయంలో కానీ, ర్యాగింగ్ విషయంలో కానీ, వాళ్ళ స్టడీస్ విషయంలో కానీ పర్సనల్ కేర్ తీసుకోవడం అనేది జరిగింది. అందువల్ల ఈ రెసిషన్లో కూడా వాళ్ళు మోర్ దాన్ 60% ప్లేస్మెంట్, 70% ప్లేస్మెంట్ చేయగలరు, 60% వరకు చేయగలిగారు. ఆడపిల్లల తల్లిదండ్రులు, అపురూపంగా పెంచుకున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు పిల్లల యొక్క సెక్యూరిటీ గురించి, పిల్లల యొక్క ఆరోగ్యాన్ని గురించి, పిల్లల యొక్క మనోభావాల గురించి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. చాలా కాలేజీ మేనేజ్మెంట్లు కూడా చెప్పిన, అందరూ పెడచెవిని పెడతారు. వీళ్ళు కాలేజీ ఇన్ హౌస్లో ఒక సైకాలజిస్ట్ని పెట్టారండి. ఎందుకంటే మనం 17 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళే బాగా వల్నరబుల్ ఏజ్. వాళ్ళు అడ్రినలిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల పిల్లలు చాలా వాళ్ళు బిహేవియరల్గా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఒకసారి సబ్జెక్ట్ పోతే బాగా కుమిలిపోతుంటారు, లేకపోతే ఎవరితో ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయినా వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు, లేకపోతే చదువు అర్థం కాకపోయినా మెంటల్ టెన్షన్కి గురైపోతూ ఉంటారు అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా అడ్రస్ చేయడం కోసం జనరల్గా అనేక రకాలైనటువంటి ఫారిన్ యూనివర్సిటీస్లో మనకి సైకాలజిస్ట్ అనే వాళ్ళని కూడా పెడతారు. కానీ భారతదేశంలో ఆ కల్చర్ లేదు. నార్త్లో కొన్ని పెద్ద యూనివర్సిటీలు ఉంది కదప్ప. ఇది గుర్తించినటువంటి చైర్మన్ గారు రెగ్యులర్గా వీక్లీ 3 days ఇక్కడ ఒక సైకాలజిస్ట్, ఫేమస్ సైకాలజిస్ట్ని తీసుకొచ్చి పిల్లలకి ఏదైనా మానసిక సమస్యలు ఉన్నట్లు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ బస్ సర్వీస్ ఉంది. మీకు ర్యాంక్స్ పరంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా కానీ ఈరోజు శ్రీనిధి, ఎంవిఎస్ఆర్, వర్ధమాన్ చేరదలుచుకున్నటువంటి పేరెంట్స్కి కూడా బీవీఆర్ఐటి, గోకరాజు, అంటే ఈ గీతాంజలి పైన నా దృష్టిలో గొప్పగా రాణిస్తున్నటువంటి కాలేజీలు ఏదైనా ఉన్నాయి అనుకున్నట్లయితే అది ఆబ్వియస్గా సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ వీళ్ళ వరకు మాత్రమే గీతాంజలి కన్నా పైన ఉన్నాయని చెప్పొచ్చు. రిమైనింగ్ అన్ని కాలేజీలు కూడా గీతాంజలితో సమానంగా లేకపోతే కొంచెం నేరో గ్యాప్తో ఉన్నటువంటి కాలేజెస్ తప్ప. కానీ మరి ఎందుకు సార్ మరి టాప్ 10 కాలేజీల లిస్టులో గీతాంజలి లేదు అని కొంతమంది అడుగుతారు. నేనేం సమాధానం అంటే దీని గురించి చెప్పేది, యాక్చువల్గా ఇప్పుడు ఈ యొక్క స్టూడెంట్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ప్రీవియస్ ర్యాంక్స్ చూసుకుంటారనమాట. వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ అదే. లాస్ట్ ర్యాంక్స్ అని ఎంసెట్ TGEPSET.nic.inలో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ పెట్టారు. దాన్ని చూసుకుంటారు, దాని ప్రకారంగా వాళ్ళు ర్యాంకర్స్ పెట్టుకుంటూ వస్తారు అనమాట. అవేర్నెస్ లేకపోయినందువల్ల అలా కాలేజీలు చెప్పినా చెప్పకపోయినా, పెద్ద పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు అలా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాస్తవంగా మోర్ పేరెంటింగ్, మోర్ కేర్, మోర్ అకాడమిక్స్, మోర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, మోర్ ప్లేస్మెంట్స్, ఏ పారామీటర్లు తీసుకున్నా, సెరీన్ ఎన్విరాన్మెంట్, ఇన్ క్యాంపస్ హాస్టల్, హైజీనిక్ అండ్ న్యూ హాస్టల్ బిల్డింగ్స్ ఇవన్నీ కొత్తగా కట్టడం జరుగుతుంది. ఇన్ని ప్రాబబిలిటీస్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలు చెడిపోయేదానికి అవకాశమే లేనప్పుడు గీతాంజలి ఎందుకు మీ చాయిస్ కాకూడదనేది నేను చెప్పేటువంటి మాట. సార్ డొనేషన్స్ ఎలా ఉన్నాయనుకున్నప్పుడు జనరల్గా నేను చెప్పాను కదా, ఓవరాల్గా ఒక 15 లక్షల బడ్జెట్లో ఇది మీకు గీతాంజలి అనేది అయిపోతుందండి. సో సిఎస్సి తీసుకున్నప్పుడు మనకు ఒక 6 lakhs డొనేషన్ వరకు ఉంది, ఏఎంఎల్ ఒక 5 lakhs, డేటా సైన్స్ ఒక 5 lakhs ఆర్ 4 lakhs డొనేషన్ అప్రాక్సిమేట్గా ఈ రకంగా డొనేషన్స్ అనేవి ఉన్నాయి. సీట్లన్నీ కూడా మ్యాక్సిమం ఇది అయిపోవచ్చినాయి. కాబట్టి సో ఈ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కీసరా హైదరాబాద్లో అడ్మిషన్స్ తీసుకోదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఎడ్యునైన్ ఛానల్ని సంప్రదించినట్లయితే మీకు అమీర్పేట నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కాలేజీ విజిట్ చేయాలనుకున్నటువంటి పేరెంట్స్కి ఇక్కడ నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్ కూడా ఉంది. మీరు హ్యాపీగా వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.